ప్రీవియస్ వీడియోలో ఈ స్లైడర్ని చేంజ్ చేయడం చూపించాను కదా, చూడండి. స్లైడర్ లాస్ట్గా ఆగడు వస్తుంది. ఓకే, ఇప్పుడు మిగతాయన్నీ కూడా మిగతా రెండు మీరు చేయండి. ఇప్పుడు సర్వీస్ 1 హెడింగ్ ఇయర్, సర్వీస్ 2 హెడింగ్ ఇయర్, ఈ మూడింటిని కూడా చేంజ్ చేయాలి. ఈ ఇమేజ్ చేంజ్ చేయాలి, ఇక్కడ హెడింగ్స్ చేంజ్ చేయాలి, ఈ టెక్స్ట్ చేంజ్ చేయాలి, ప్లస్ ఈ రీడ్ మోర్ కింద మనం ఏదైతే URL ఉందో అది లింక్ ఇవ్వాలి. అంటే నేను ఇక్కడ ఏమిద్దాం అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఇది కాసేపు బ్లాగర్ సైట్ బ్రహ్మానందం కామెడీ వీడియోస్ అని మర్చిపోండి. ఇది వచ్చేసి నాది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది. ఇక్కడ నేను SEO ట్రైనింగ్, PHP ట్రైనింగ్, డేటా స్టేజ్ ట్రైనింగ్ ఇలా ఇస్తాను. ఓకే, ఇక్కడ PHP ఇమేజ్, డేటా స్టేజ్ ఇమేజ్ సంథింగ్, తర్వాత PHP గురించి ఇంట్రడక్షన్ ఇక్కడ రాస్తాను, SEO గురించి, డేటా స్టేజ్ గురించి. కింద రీడ్ మోర్ అంటే ఏంటి, మన కోర్స్ కంటెంట్కి వెళ్ళిపోతుంది. దీని పర్పస్ ఏదో క్రియేట్ చేసి పెడతానుగా. సో ఫస్ట్ సర్వీస్ 1 హెడింగ్ని యాక్చువల్గా ఇక్కడ మనకి ఒక హెల్ప్ ఉంది, దీన్ని మనం ఇలా కాపీ చేసుకుని Ctrl+C. సో మన బ్లాగర్ టెంప్లెట్లోకి వెళ్తున్నాను, Ctrl+F. ఇక్కడ సెర్చ్ చేయాలి, కింద కాదు. ఓకే, Ctrl+V. ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ మీరు చేంజ్ చేయండి. సారీ, యాక్చువల్గా స్ట్రక్ అయింది ఇది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను ఏమని రాస్తున్నాను, PHP ట్రైనింగ్. సో తర్వాత ఏం చేయాలి, ఇంతవరకు చెప్పిన స్లైడర్లో ప్రాసెస్, స్లైడర్లో ఇమేజ్ని చేంజ్ చేసాం కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఏ URLకి వెళ్ళాలో SEO ట్రైనింగ్ అనే పోస్ట్ క్రియేట్ చేస్తే ఆ URL ఇక్కడ ఇచ్చేస్తాను నేను. తర్వాత ఇమేజ్కి ఏది ఉంది, ఇది ఉంది కదా, దీన్ని పెట్టేస్తున్నా. యాక్చువల్గా ఇమేజ్ హైట్ విడ్త్ ఎంత ఉంది, 160 300 పిక్సెల్ ఉంది. కాబట్టి మీరు 160 300 పిక్సెల్లో ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి, ఇందాక చూపించాను కదా ఇమేజ్ని అప్లోడ్ చేసుకుని ఆ URL తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకే, దాని తర్వాత దానికి సంబంధించిన కంటెంట్ ఇది. ఓకే, ఇక్కడ మీరు PHP గురించి ఇంట్రడక్షన్ రాయండి. ఓకేనా. సో ఎగ్జాంపుల్ పర్పస్ ఇవి చెప్తున్నాను అనమాట. మీరు మీ సైట్కి రిలేటెడ్గా దీన్ని ఇక్కడ చేంజ్ చేసుకోండి. సో ఈ విధంగా మనం వీటిని కూడా మార్చవచ్చు. మనం దీన్ని స్లైడర్ అంటే దీన్ని ఏంటంటే నాలెడ్జ్ థంబ్నెయిల్స్ అంటాం వీటిని. ఓకే, వీటిని ఇలా చేంజ్ చేస్తాం, రైట్. సో మరి రీడ్ మోర్ కింద, రీడ్ మోర్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ రీడ్ మోర్ అనేది ఉంది కదా. ఇక్కడ ఈ రీడ్ మోర్ కింద మనం ఏమిస్తాము, వీటిని ఏమీ చేంజ్ చేయొద్దు మీరు, క్లాసు ఇలాంటి వాటిని. ఓకే, ఇక్కడ మన PHP ట్రైనింగ్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసేయండి, రైట్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.